పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండము 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. మొదటి అధ్యాయములో ఆర్డర్ ఆఫ్ క్రియేషన్లో ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు నేమింగ్ సెరమనీ హ్యాస్ డన్ బై గాడ్. అయితే 2వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు అద్భుతంగా గాడ్స్ డిప్యూటీ అని ఆదాముకు పేరు. అంటే ఎంత గొప్ప బాధ్యత దేవుడు ఆ అధికారాన్ని ఆదాముకు అనుగ్రహించినాడు. మొదటి అధ్యాయంలో దేవుడు పేరు పెట్టాడు, 2వ అధ్యాయంలో గాడ్స్ డిప్యూటీ అయినటువంటి ఈ యొక్క ఆదాము సమస్త జంతువులకు పక్షులకు ఆయన నేమింగ్ సెరమనీ చేయటం మనము చూస్తూ ఉన్నాం. ఇది దేవుడు మనుషులకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి అవకాశాలు, గొప్ప అద్భుతమైనటువంటి బాధ్యతలు. ఒక దేవుడు తనను తాను ఈ విశ్వంలో ఎవరిలో చూసుకున్నాడంటే ఆదాములో చూసుకున్నాడు. అందుకే మనము వెళ్ళి మన పోలిక చొప్పున మన స్వరూపంలో నరులను చేయుదము అన్నటువంటి ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క ట్రైన్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆంథ్రోపాలజీ, మానవ శాస్త్ర నిర్మాణములో దేవుని యొక్క ఆ యొక్క త్రిత్వ దేవుని యొక్క జోక్యము అక్కడ మనకు ఒక బహువచనం వాడటం మనము చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను వీఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. లాటిన్ భాషలో ఇమాగో డెయ్ అంటాం. అంటే దేవుని యొక్క స్వరూపంలో చేయబడినటువంటి మనము నశించిపోతూ ఉంటే, దేవుని యొక్క మాటకు ధిక్కారం చూపుతూ ఉంటే, దేవుని యొక్క ఆజ్ఞలకు, ఆయన యొక్క శాసనాలకు, ఆ నోమ్స్ ఆఫ్ గాడ్కి మనము వ్యతిరేకంగా వాటిని కాలదన్నుతూ ఉంటే ఆయన మరి ఆ పరలోకంలో నుంచి భూమి మీదకి ఆయన ఏతెంచి నరావతారిగా ఆయన ఏతెంచి మనము కోల్పోయినటువంటి ఆ పూర్వ స్వరూపాన్ని, ఆయన స్వరూపమైనను సొగసైనను రూపమైనను ఆయన కోల్పోయి మనల్ని కోల్పోయినటువంటి ఆ యొక్క ఆకారాన్ని ఆయన తిరిగి మనకు ఈ క్రిస్మస్ ద్వారా ఆయన అనుగ్రహించేటటువంటి ఆ గొప్ప ఆ పని కొరకు ఆయన జన్మించాడు, ఆయన వచ్చాడు అనేటటువంటి ఆ విధానంలో మనం ముందుకు వెళ్దాం. దేవుని యొక్క స్వరూపంలో చేయబడినటువంటి మనల్ని మనము తక్కువ అంచనా వేసుకోవడం, మనల్ని మనము గాయపరచుకోవడం, మనల్ని మనము మరి సమస్యలను చూసి వాటిని అధిగమించలేక కొన్నిసార్లు మనల్ని మనము చంపుకునేటటువంటి ప్రయత్నం చేయడానికి నీవు విలువ పెట్టి కొనబడినటువంటి వారు, నీ మీద నీకు ఎలాంటి అధికారం లేదు, అలాగే దేవుని యొక్క స్వరూపంలో నీవు ఉన్నావు అని జ్ఞాపకం చేసుకో. దేవుడు ఖచ్చితంగా ఆయన యొక్క విమోచన కార్యంలో మనలందరినీ కూడా పాలిభాగస్తుడు చేశాడు. ధైర్యంగా ముందుకు వెళ్దాం. దేవుని యొక్క మహిమ కొరకు మనము చేయగలిగింది మనం చేద్దాం. ఆమేన్.